పురాణ దర్శనంలో బోయలకు మూల పురుషుడు బ్రాహ్మణుడుంది. బోయ్ అని లేదు. కాబట్టి మేలుకోండి. ముస్లిమ్స్‌కి ఖురాన్, క్రిస్టియన్స్‌కి బైబిల్. దయచేసి ఏ గ్రంథం తీసుకోవాలో ప్రామాణికంగా బోయలు ఆలోచించండి. కర్నూలు జిల్లాలో 54 మండలాల్లో అనేకులకు ఓ గ్రంథాలు నమ్ముకుని బాగుపడతారు. మన ఇష్టి సాధన కాకుండా అడ్డపడుతున్న రాజకీయ నాయకులకు గుణపాఠం మీరే చెప్పండి. ఉద్యోగస్తుల మరి చాలామంది ఉన్నారు, మేలుకోండి. దయచేసి బోయలకు మూల పురుషుడు ప్రచారం చేయండి. జనాల్లో చైతన్యం ఏర్పాటు చేయండి. కష్టపడండి, ఆత్మీయంగా జీవించండి. పిల్లరా, నేనేమి తెలుసుకో, గ్రహించు, సాటించు. అగ్గకి బానిస బదులు బతకొద్దండి. కాబట్టి చరిత్ర ఆధారంగా బతకండి. ఎందుకంటే భూమి మీద కొద్ది కాలం మన పిల్లల భవిష్యత్తు తరాలకు, రాబోయే తరాలకు పేరు సంపాదిస్తామండి. నువ్వు ఎక్కడున్నా పర్లేదు, కులాన్ని రాజకీయం తీసుకురావద్దండి బిడ్డ, బోయ బిడ్డ. ఒకసారి ఆలోచించండి. మరి ఈ గ్రంథం శివపురాణంలో మరి ఇట్లుంది. వాల్మీకి రామాయణంలో మరి బ్రాహ్మణ కుమారుడని ఉంది. మరి ఇక్కడ చూసే ప్రజలు బోయ, వాల్మీకి పుట్టింటారు. గ్రంథాలు చూసే వాల్మీకి అంటే బ్రాహ్మణ కుమారుడు, ప్రచేతన కొడుకు ఉంది. మరి ఏది నమ్మాలో ఆలోచించండి. బోయలందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ వాల్మీకి రామాయణం సగం కల్పితం ఉందని ఒక స్వామి గారు చెప్పారు. ఎంతవరకు ఒకసారి చూడండి. మరి ఈ గ్రంథాన్ని శివపురాణం దీంట్లోనూ భక్త కన్నప్ప ఒరిజినల్ ఉన్నాడు. కాబట్టి అట్లా వాక్యానుసారంగా మహాభారతము, శివపురాణము, వాల్మీకి రామాయణం ప్రకారంగా బోయలకు మూల పురుషుడు గ్రంథాలు చెప్పాలి, కానీ నీవు నేను లోకం చెప్తే కాదు. దయచేసి బోయలు అర్థం చేసుకోవాల్సిందిగా, మనం చేసిన వాల్మీకి రామాయణము కొంత డూపు, కొంత కల్పితం అని కూడా ఒక మనిషి చెప్పాడు. ఆలోచించండి. ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం. రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది ఎరా